पूरा लोकल। ఎమ్మెల్సీ కవిత రాజీనామాని ఆమోదిస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలి కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ తరపున 2021 డిసెంబర్లో రెండోసారి ఎన్నికయ్యారు. 2022 జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనంతరం కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖలు రాయడం కలకలం రేపింది. అనంతరం వరుస పరిణామాలతో ఆమె కొద్దిగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో హైకమాండ్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ లేఖ అందిన రోజే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తదనంతర పరిణామాల్లో కవిత శాసన మండలికి వచ్చి ప్రసంగించారు. ఆ క్రమంలో మండలిలో రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ ను మరోసారి కోరారు. దీంతో మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం 23 అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఖరారుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. న్యాయం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమం తదితర రంగాల్లో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు. ఆయా కమిటీలు ఈ నెల 17న స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.